మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ జూన్ మాసం చివరి ఆరాధనలో కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. రెండు చేతులు పైకెత్తి ఒకసారి దగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. ఒక చేయండి, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ విధంగా ప్రభుని మనందరం స్తుతించి గణపరచడం అనేది చాలా గొప్ప విషయం. ఒక చిన్న మాటని మనం ధ్యానం చేసుకుందాం. ఆశీర్వాదకరంగా మనం ఈ ఆరాధన ముగించుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి చదువుగా మనందరం విందాం. ఉదయమందు పట్టణమునకు మరల వెలుచు ఉండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. చాలు ప్రియులారా, చదువుతున్నటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల సేవ, ఈ 3.5 సంవత్సరంలో చేసిన సేవ సంఘము, విశ్వాసులు పెళ్లి కుమార్తెగా అలంకరించబడి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలి అని సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ 3.5 సంవత్సరాల సేవని దేవుడు ఒక మాదిరిగా ఉంచిపోయాడు ఈ భూమి మీద. ఆ 3.5 సంవత్సరంలో ఒక వ్యక్తి పరిపూర్ణతలోకి రావడానికి, ఒక వ్యక్తి దేవుని వెంబడించడానికి, ఒక వ్యక్తి దేవునితో సంపూర్ణమైన ఆ సత్త సంబంధం కలిగి ఉండడానికి చాలా ప్రేమపూర్వకమైన మాదిరిని దేవుడు మనకు చూపించిపోయారు. ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్నో లోతైన విషయాలు, ఎన్నో మర్మాలతో కూడినటువంటి మాటలు ఆయన తెలియపరిచారు. ప్రతి ఉపమానాలు, ఈ ఉపమానాల వెనక దాగి ఉన్నటువంటి మర్మాలు, ఆ ఉపమానాలతో సంఘానికి, కుటుంబాలకు కావలసిన ఓ హెచ్చరికతో కూడిన వాక్కులను యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉండి చక్కగా ప్రతి బిడ్డకి అర్థమయ్యే కోణంలో ఆయన జీవించాడు, ఆయన చెప్పాడు. ఆ విధంగా నడిచి మనల్ని నడవమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాల సేవ వ్యవధిలో ఎన్నో ప్రాంతాలకు యేసు ప్రభు తిరిగాడు. ఎన్నో గ్రామాలకు యేసు ప్రభు కాలి నడకన, పడవ ప్రయాణాన, ఎన్నో ప్రయాణాలు రాత్రింపగలు ఆయన చేసి తండ్రిని గురించిన వార్త ప్రజలకి క్షుణ్ణంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఒక సత్యంలోకి రావాలి, పాపములో నుండి విడుదల పొంది, పాపములో నుండి తప్పించబడి మరలుకొని యేసు వైపు తిరగాలి, ఆ సింహాసనానికి చేర్చబడాలి, ఆ ధవల సింహాసనం దగ్గర కూర్చోవాలి, ఆ పరిశుద్ధిని విందులో ఉండాలి. విడవబడిపోయి కాలిపోయి నరకములో అల్లాడే అనుభవంలో ప్రజలు ఉండకూడదు అన్న ఆ సిద్ధాంతంతో దేవుడు ప్రతిదీ కూడా ఈ 3.5 సంవత్సరాల్లో చాలా విలువైనటువంటి పరిచర్య ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ కొన్ని గ్రామానికి వెళ్తూ అక్కడ అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు.
అలా దారిని పోతా ఉన్నాడట. ఒక గ్రామంలో ఆయనకి బాగా ఆకలేసిందని రాయబడింది. ఇప్పుడు ఆ ఆకలి వేసిన వెంటనే ఆ పక్కన త్రోవ పక్కన చూస్తే అక్కడ ఒక అంజూరపు చెట్టు ఆయనకి కనబడింది. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి పోయి ఏదైనా ఒక 2 కాయలు తీసుకొని 2 కాయలు వలుసుకొని తింటే బాగుంటుంది, కడుపు నింపుకుందామని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన యేసయ్య ఆ చెట్టును చూస్తే చెట్టుకి ఆకులు తప్ప కాయలు ఏమీ లేవు అని అక్కడ రాయబడింది. ఇప్పుడు మీరు గమనించండి, యేసు ప్రభు ఎందుకు ఈ లోకములో శరీర సాధారణంగా జీవించడానికి, ప్రజల్ని తండ్రి వైపు తిరపడానికి, ఓ సత్యములోకి ఓ మార్గములోకి యేసయ్య నడిపించడానికి కారణం ఏంటి అంటే, ప్రజలు ఈ భూమి మీద ఉండగానే ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి అన్నది ఆయన ఉద్దేశం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే, మనిషిగా బతుకుతున్నాడు, కానీ మనుషుల మానవత్వం అనేది చల్లారిపోయింది. మనిషిగా జీవిస్తున్నాడు, మనుషుల క్రూరత్వాలు పెరిగిపోయాయి. మనిషిగా ఉంటున్నాడు, కానీ మనిషి ఓ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే వ్యక్తిగా లేడు అని ఆయన ఈ లోకానికి వచ్చి, ఈ భూమి మీదకి వచ్చి ఆదాము చేసిన పాపాన్ని ఈయన 2వ ఆదాముగా వచ్చి ఆ పాపం అంతా తన భుజాల మీద మోసి పాపమంతా తొలగించి, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఫలభరితమైన ఫలాలు ఫలించుదురుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ, దేవుని సన్నిధానానికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తప్పనిసరిగా ఫలాలు ఫలించాలి. దేవుని రక్తముతో కడగబడిన ఏ నాటి నుండి కడగబడ్డావో ఆ నాటి నుండి ఈ నాటికి నువ్వు దేవుని సంఘములో ఫలిస్తున్నావా లేదా? ఇదే అనుభూతుల్లో చాలా సందర్భాల్లో నేను కొన్ని విషయాలు కూడా నేను మాట్లాడుతూ వచ్చాను. అయితే ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కోణంలో పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. ఇప్పుడు మీరు గమనించండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతాం. రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. దేవుని సన్నిధిలో ఒక మారు మనసు బాప్టిజము అంటే, మన జీవితాలలో బాప్టిజం తీసుకున్న నాటి నుండి నేటి వరకు కూడా మనము ఓ ఆత్మ సంబంధమైన ఫలాలతో ఈ భూమి మీద మనం భక్తి చేయుదుగాక. హల్లెలూయా. బాప్టిజము అంటే చనిపోయి మరల పునరుద్ధానం అవ్వడం. బాప్టిజానికి అర్థం ఏంటంటే చనిపోయి మరల పునరుద్ధానం అవ్వడం. అంటే పాత జీవితం అంతా గతించిపోయిన తర్వాత మరల నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మించావు అని అర్థం బాప్టిజం అంటే. ఇప్పుడు ఈ బాప్టిజం తీసుకున్న నీవు, మారు మనసు పొందిన నీవు దేవుని విషయాలలో దేవుడు ఆశిస్తున్నటువంటి ఫలాలు నీలో, నాలో, మనలో ఉన్నాయా? ఇశ్రాయేలు ప్రజలను మనం గమనిస్తే, మన పితరులు కానీ మన ప్రవక్తలను కానీ మనం ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచన చేస్తే, వాళ్ళ చరిత్రలు చాలా రకరకాలైన చరిత్రలు మన బైబిల్లో చూస్తాం. కొందరు ఫలించారు, కొందరు ఫలించలేని అనుభవాలలో వారి జీవితాన్ని ముగించుకున్నారు. ఫలించిన వారి చరిత్రలేమో చక్కగా గ్రంథస్థాలు చేయబడ్డాయి, ఫలించని వారి పేర్లు తుడిపివేయబడ్డాయి. దేవుని మందిరంలో నాటబడిన మనం, దేవుని సంఘములో నడిపించబడుతున్న మనం, దేవుని మందిరములో ముందుకెళ్తున్నటువంటి మనం ఖచ్చితంగా ఫలభరితమైన అనుభవాలలో మనము నిలిచి ఉందుము గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మనం కనబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు, ఎన్నో లేఖనాలు, ఎన్నో శ్రేష్టమైన అనుభవాలు,
ఎన్నో మాదిరికరమైనటువంటి మాటలు, ఎన్నో అవసరమైనటువంటి వాక్కులు ప్రభు సంఘానికి, సంఘములో ఉంటున్న ప్రజలకు ఎన్నో వాగ్దానాలు వినిపించారు. కానీ ఆ వాగ్దానాన్ని చాటుపట్టుకోలేని గుడ్డితనంలో పడిపోతూ నేటి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో రోషంగా బ్రతకవలసిన వాడు సిగ్గు విడిచి లోకములో బతకడం మొదలుపెట్టాడు. దేవుని కొరకు సవాలుగా బతకవలసిన ఒక క్రైస్తవుడు లోకములో వచ్చి ఇది ఒక బ్రతికేనా అన్నట్లుగా బ్రతకడం నేర్చుకుంటున్నాడు. దేవుని కొరకు రోషముగా తల ఎత్తుకొని నడవవలసిన ఒక క్రైస్తవుడు దేవుని విషయంలో సిగ్గుపడుతూ తలదించుకుంటూ దేవుని మందిరానికి రావటానికి కూడా వారి జీవితాన్ని అప్పగించుకోలేకపోతున్నారు. కారణం ఫలభరితమైన అనుభవాలు లేకపోవడం వల్ల. ప్రియులారా, నేను క్లుప్తంగా ఒక 2-3 మాటలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ఎందుకు మనము ఫలించలేకపోతున్నాం? మనం ఫలించలేకపోవడానికి కారణాలు ఏంటి? దేవుడు ఎన్నో ఉద్దేశాలు మన జీవితంలో పెట్టాడు కదా. మనకు కావలసినవన్నీ దేవుడు ఇస్తున్నాడు కదా. మనకు కావలసిన, మనకు తిండి కావాలంటే తిండిస్తున్నాడు కదా. కానీ మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం? ఫలభరితమైన అనుభవాలు ఎందుకు దూరం అవుతున్నాయి? ఫలభరితమైన జీవితం ఎందుకు మనలో నుండి దారిద్ర్య స్థితిలోకి తీసుకోబోతుంది? ఫలాలు కాయని అనుభవాలు మనలో ఇది మొదలుకొని దూరమైపోవును గాక. మనం ఎందుకు ఫలించలేకపోతున్నామో కొన్ని విషయాలు బైబిల్లో ధ్యానం చేసుకొని, ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే మనం సరి చేసుకొని ఇక మీదటైనా యేసయ్య ఆకలి తీర్చే చెట్లుగా, ఫలాలు కాసే చెట్లుగా నీవు నేను మనందరం మారిపోతున్నాం గాక. చదువుకుందాం, ఒక చిన్న మాటలు చదువుదాం. దావీదు రాసిన కీర్తన, 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు, చెప్పండి గట్టిగా, ధన్యుడు. దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. ఈ రోజున మనిషి ఫలించలేకపోవడానికి కారణం, మనిషి ఫలభరితమైన అనుభవాలలో ఉండలేకపోవడానికి కారణం, అతడు ధ్యానించే అనుభవంలో లేడు. దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవంలో లేడు. దేవుని మాటల్ని ధ్యానించే అనుభవంలో లేడు. దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవంలో లేడు. 3వ వచనం కూడా మనం చదువుతాం. అతడు నీటి కాలంలో ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఎలా ఉన్నాడట? ఫలమిచ్చే చెట్టు. అంటే ఇక్కడ ఒక చెట్టు మీకు కనబడుతుంది. ఈ చెట్టు ఎలాగుందట? ఫలాలు కాసే చెట్టు, దేవుని ఆకలి తీర్చే చెట్టు, దేవుని కోరికలు తీరుస్తున్నటువంటి ఒక చెట్టు. మరొక చెట్టు ఉంది, అంజూరపు చెట్టు. అది పేరుకే చెట్టు, కానీ యేసయ్య ఆకలి తీర్చట్లేదు. యేసయ్య ఉద్దేశం నెరవేర్చట్లేదు. యేసయ్య అనుభవాలను నెరవేర్చట్లేదు. యేసయ్య ఎందు నిమిత్తమై నీ కొరకు రక్తాన్ని చిందించారో, ఎందు నిమిత్తమై నీ కొరకు ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ భూమి మీద తన శ్వాసను విడిచాడో అది నువ్వు గుర్తించట్లేదు. ఏదో రావాలి, కనబడాలి అని భక్తి చేస్తున్నవే కానీ ఒక ఫలాలు ఫలించాలి అనే చుట్టుగా నేను మారాలి అనే ఒక దృశ్యముతోనూ అలాంటి సంకల్పంతో నువ్వు ఫలించలేకపోతున్నావు. ఈరోజు నా మందిరంలో కూడా చాలా చెట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ చెట్లన్నీ యేసయ్య ఆకలి తీర్చే చెట్లేనా? ఈ చెట్లన్నీ యేసయ్య ఆకలి తీరుస్తున్నాయా? లేకపోతే కొత్త కనబడ్డానికే విశ్వాసిగా కనబడుతూ, కనబడ్డానికే దేవుని బిడ్డ చెప్పుకుంటూ, కనబడ్డానికి అబ్బా నువ్వు కూడా మందిరానికి వెళ్తావా, నేను కూడా మందిరానికి వెళ్తానయ్యా అన్నట్లుగా చెప్పుకుంటూ ఫలాలు లేని ఓ పనికిరాని ఎండిపోయిన చెట్టులుగా మందిరంలో కనబడుతున్నారు. ఇక్కడ రాయబడినటువంటి మాట మరొకసారి మీరు ఆలోచన చేయండి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించాలి.
ఎవరు ఫలిస్తారు? ఏనండి, ఏ చెట్టు ఫలిస్తుంది? ఏ కుటుంబం ఫలిస్తారు? ప్రతిరోజు పనికి వెళ్తే ఫలిస్తారా? ఫలించరు. ప్రతిరోజు ఆదివారాలు మందిరాలు మానేసి తిరుగుతూ ఉంటే ఫలిస్తారా? ఫలించరు. ప్రతిరోజు మన పాటికి మనము దేవుని భక్తిని మందిరాన్ని పక్కన పెట్టేసి సొంత కార్యక్రమాల్లో నిమగ్నమైపోతూ, మన వ్యాపారాల్లో, మన చేతి పనుల్లో, మన కూలి పనుల్లో నిమగ్నమైపోతూ భక్తి విషయంలో చల్లారిపోతుంటే మనం ఫలిస్తామా? ఫలించము. మరి ఎప్పుడు ఫలిస్తాం? దివారాత్రులు దానిని ధ్యానించువాడు ఫలిస్తాడు. ఏ చెట్టు ఫలిస్తుందట మందిరంలో అంటే వాక్యాన్ని ధ్యానించేవాడు ఫలిస్తాడు, వాక్యాన్ని వినేవాడు ఫలిస్తాడు, వాక్యాన్ని చదివేవాడు ఫలిస్తాడు, వాక్యము కొరకు తన జీవితాన్ని అప్పగించుకునే వ్యక్తులు ఫలిస్తారు. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా లేయాలి అని చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం కొరకు నిలిచి ఉండాలి, ఫలించాలి, ఫలభరితమైన బ్రతుకు ఉండాలి, ఫలభరితమైన మనస్సు ఉండాలి అని వాక్యపు గురించినటువంటి ధ్యానం, వాక్యాన్ని గురించిన మనస్సు, వాక్యాన్ని గురించిన ఆలోచన, వాక్యాన్ని గురించిన తపస్సు, వాక్యాన్ని గురించిన ప్రతి క్షణం అదే ధ్యాస. ఈ ధ్యాస ఏం చేస్తుందంటే మనల్ని ఫలించే చెట్టుగా మారుస్తుంది. రోజు ఉద్యోగం చేయాలి అంటే రోజు ఉద్యోగం చేస్తాను. రోజు నిద్రపోవాలంటే ఇక నువ్వు మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, బస్ స్టాప్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడున్నా నిద్రపోతానే ఉన్నా. నేను వాక్యం చదవాలి, వాక్యం వినాలి, ఇదే మనసు నీ గుండెలో ఉంటే నువ్వు అర్ధరాత్రి నీకు మెలుగు వచ్చినా వాక్యం చదవాలని తపన పడుతుంది. ఈ మనసు నీలో లేకపోతే ఈ మనసు నీలో లేకపోతే వాక్యం మీద మనసు ఉండదు, నిద్ర మీద మనసు వస్తుంది. నిద్ర మీద, శరీర సంబంధమైన వాటి మీద, ఎవరిని క్షీణించిపోయే వాటి మీద వాక్యాన్ని చదవాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యెహోషువ ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదవగా విందాం. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. చూడండి, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దానిని ధ్యానించిన ఎడల, అమ్మా అందరూ ఆ మాటను చూడండి, నీ మార్గమును వర్ధనలు చేసుకొని నీవు చక్కగా ప్రవర్తిస్తావు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని ధ్యానించడం వల్ల కలిగే ప్రయోజనం చూడండి. మోసే చనిపోయాడు. ఇశ్రాయేల్ కాల్బానాన్ని నడిపించడానికి యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ యెహోషువ ఏలుబడి కాలంలో ఈ యెహోషువ గడగడలాడుతూ భయపడిపోతున్నాడు. అయ్యో, ఈ ప్రజలు నేను ఎలా నడిపించగలను? ఇంత సైన్యాన్ని నేను ఎలా నడిపించగలను? ఇంత పెద్ద కుటుంబాలు నేను ఎలా నడిపించగలను? మోసే నడిపించడానికే ఎన్నోసార్లు తర్జన భర్జన అయిపోయాడే. అలాంటిది ఇప్పుడు నేను ఈ కుటుంబాన్ని నడిపించుకోగలనా? నేను ఈ పిల్లలను నడిపించుకోగలనా? నేను ఈ బిడ్డలను నడిపించుకోగలనా? నేను ఈ సైన్యాన్ని నడిపించుకోగలనా అని తర్జన భర్జన పడుతున్నాడు యెహోషువ. ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో కూడా ఇదే అనుభవాలు. అయ్యో, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలు పెళ్ళిళ్ళకి వయసుకు వచ్చేసారు, వీళ్ళు ఎలా నడిపించుకోవాలి? వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తానా లేదా? వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయా లేవా? వీళ్ళ కుటుంబాలు ఏముంటాయో ఎలాగుంటాయో ఏమో, ఈ పిల్లలు ఎదుగుతున్నారు ఎలాగుంటారో ఏమో,
ఇంట్లో తినడానికి ఎలా ఉంటుందో ఏమో, పిల్లల తర్వాత పిల్లలు ఉంటున్నారు ఏమవుతుందో ఏమో. అంటే మనుషులలో ఏమైపోయిందో తెలుసా? కుటుంబాన్ని నడిపించుకోవడానికి పచ్చనవుతున్నారు. కారణం, యెహోషువ భయపడుతూ ఉంటే అప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. ఏమని? యెహోషువ, ధర్మశాస్త్ర గ్రంథం ఉందే, దాన్ని తప్పక నువ్వు బోధించాలి. వాక్యాన్ని వక్రీకరించకూడదు, వాక్యాన్ని దుర్లభంగా మాట్లాడకూడదు. వాక్యము హెచ్చరిక ఖచ్చితంగా సంఘములో ఉంటున్న ప్రతి బిడ్డకి హెచ్చరిక వినబడాలి. అయ్యా, ఒకవేళ నేను హెచ్చరిక చేస్తే మందిరానికి రాలేమయ్యా, ఒకవేళ నేను ఇంత కఠినంగా చెప్తే మందిరానికి ఆగిపోతారేమోనయ్యా, ఒకవేళ నేను ఎంత ఖచ్చితంగా బోధిస్తుంటే అయ్యో ఏంటి ఇంత కఠినంగా ఉన్నప్పో మేము రాము, మోసి ఉన్నప్పుడే బాగుండేది, ఆయన మమ్మల్ని పెద్దగా అనేవాడు కాదు, మేము కొనుక్కుతున్నా ఎలాగలా పోయేవాడు, నువ్వేంటి ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు అని ఒకవేళ ఏమన్నా మా మీద సీనియర్లు ఉంటారు కదా, మోస్ట్ వాళ్ళు ఎగతాళిగా ఏలంగా ప్రతి మాటని క్షుణ్ణంగా పరీక్షిస్తూ మాట్లాడతారేమో కదయ్యా. యెహోషువ అంటారు, నువ్వు ఎవరికి భయపడిన అవసరం లేదు, ఎవరి కలవరపడిన అవసరం లేదు. వాక్యానికి లోబడిన ప్రతి కుటుంబం ఫలభరితముగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫలభరితముగా మార్చబడుతుంది. ఎవరు దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారో, ఎవరు దేవుని వాక్యాన్ని పెడచెవున పెడతారో, ఎవరు దేవుని వాక్యాన్ని వినకుండా తన మనస్సులో తిప్పుకుంటూ ఉంటారో, ఎవరు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా నటిస్తూ ఉంటారో, అలాంటి వారి పతనం ఖచ్చితంగా నువ్వు చూస్తావు. భయపడమాకు. ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా గ్రంథాన్ని సంపూర్ణంగా వివరించు. యెహోషువతో ప్రభు మాట చెప్పిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే, ఎందరైతే ఈ మాటలు వింటూ ఉంటారో, ఎందరైతే దేవుని వాక్యాలు వింటూ జాగ్రత్తగా వాక్యాలు చదువుతూ ఉంటారో, చదవడం వల్ల ఏం కలుగుతుందో తెలుసా? అక్కడ రాయబడింది కింద, ధ్యానించిన ఎడల నీ మార్గాలను నీవే వర్ధిల్లింప చేసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వాక్యాన్ని వింటుంటే నేను వచ్చి కూర్చో, కింద కూర్చో, మందు కట్టేది తిరగకూడదు అని నేను చెప్పాల్సిన పని ఉండదు. వాక్యాన్ని వింటున్న వ్యక్తివైతే చక్కగా కూర్చో, చక్కగా నిలబడు, చక్కగా మాట్లాడు. ఏంటి నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రజల బయట ఎలా ఉంది నీ ప్రవర్తన? ఎవరిని గెలుతున్నావు? ఎవరిని కరిస్తున్నావు? వాక్యాన్ని వినేటప్పుడు ఎలా ఉంది నీ చూపు? ఇవన్నీ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తికి అర్థమైపోతుంది. ఓకే, నా ప్రవర్తన బాగలేదా? నేను వాక్యాన్ని వింటున్నాను కదా, నా ప్రవర్తన బాగలేదా? అయితే నా ప్రవర్తన నేను సరి చేసుకోవాలి, నా బ్రతుకు నేను సరి చేసుకోవాలి, నా కుటుంబం నేను సరి చేసుకోవాలి, నా పిల్లలు నేను సరి చేసుకోవాలి. అడుక్కొనైనా అన్నం తినచ్చండి, అడుక్కొనైనా అన్నం తినచ్చు, తప్పులేదు, అడుక్కొనైనా అన్నం తినచ్చు. కానీ పాపపు సొమ్ముతో అన్నం తినకూడదు. దేవుడు కూడా మనల్ని క్షమించడు. పాపపు సొమ్ముతో మనం అన్నం తినకూడదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అడుక్కొనైనా ఒక మూట అన్నం తప్పు కానే కాదు. బట్టలేవా? అడుక్కొనైనా బట్టలు వేసుకో, తప్పు కానే కాదు. జీవితాన్ని శపితమైన అనుభవాలకు అప్పగించుకొని బయట ఉన్న శాపాలు గుండెలో తెచ్చిపెట్టుకొని ఆ శపించబడిన డబ్బును తీసుకుని తిన్నా నీ కడుపు నిండదని బైబిల్లో రాయబడింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? దేవుని వాక్యాన్ని చదవకపోగా, వాక్యానికి వినకపోగా వీళ్ళు ఎలా నడుస్తున్నారో తెలుసా? వర్ధిల్లట్లేదు, కుటుంబాల్లో వర్ధిల్లట్లేదు. అంటే ఫలాలు కాయట్లేదు. కాయకపోగా చక్కగా ప్రవర్తించలేకపోతున్నారు. చక్కగా మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఇతరునికి ఇంపైన ప్రవర్తనగా ఉండాలి. మన ప్రవర్తన చేదుగా ఉండకూడదు, మన ప్రవర్తన మాదిరిగా ఉండకూడదు. నేను అప్పుడప్పుడు మనలో కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటా. 100 సార్లు అయిన ఫోన్ చేయి, అబ్బాయి అసలు రెస్పాన్స్ కూడా ఉండదు. అసలు ఎత్తడం మరి అంత బిజీ అయింది నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు అయినది? 100 సార్లు అయినది. కనీసం చూసుకొని అయినా వరే వాడు ఎవడో పాస్ చేసినట్టున్నాడు, వాడికి ఒకసారి చేద్దాం అని కూడా ఉండదు. ఏం పని ఇస్తారు నాకు అర్థం కాదు.
అది ఇన్నిసార్లు ఒక సేవకుడు చేశాడే, మన దైవజనుడు చేశాడే, ఎందు నిమిత్తమే చేశాడో. అయ్యా మరలా నాయన నేను కొద్దిగా బయట ఉన్నానయ్యా, ఏంటయ్యా ఫోన్ చేశారు, ఏం సంగతి, ఒక మాట అడిగితే తప్పేంటి? చూసి చూడనట్టుగా కళ్ళు ఎండిపోతే నాకు అర్థం కాదు. అదే కానీ ఎవరైనా బయట చేస్తే అలాగే లెక్కలంతరంగా ఉంటారా? ఎప్పుడైనా చెయ్యి, ఫోన్ వెయిటింగ్ కాల్ వస్తుంది, 100 సార్లు వెయిటింగ్ కాల్ వస్తుంది. ఒక్కసారి ఎందుకు ఇన్నిసార్లు చేస్తాడు, ఒకసారి చేస్తాడు అప్పే. ఏం వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, ఏం వింటున్నారు? వాక్యాన్ని వినే కుటుంబం అయితే చక్కగా ప్రవర్తిస్తుంది, ప్రవర్తనలో కనబడిపోయింది. వర్ధిల్లాల కుటుంబాలు వర్ధిల్లాలి. కుటుంబం వర్ధిల్లకపోతే ఏం ప్రయోజనం? మన మందిరంలో ఉంటే కుటుంబాలు ఫలించకుండా ఉండడానికి ఉండే కాడికి ఇంకా చర్చిలు ఎందుకండి? భక్తి ఎందుకు? స్థలం దండగా యవనజ అంటాడు, స్థలం వేస్ట్. దేనికి? ఫలించని చెట్టు ఉంది కనుక ఆ చెట్టున వేరును గొడ్డలు ఉంది, ఆ గొడ్డలతో ఆ చెట్టు వేరేనే నరికేంద్ర బాబు, లేకపోతే స్థలం వెళ్తాం. మనం ఎందుకో వస్తున్నాం, వచ్చాము, ఆదరేసుకొని పోతున్నామే కానీ ఫలించనుకోవాలి. జీవితాన్ని మార్చుకొని నీ ప్రవర్తన ఎలా ఉందా? చక్కగా ఉందా, వంకరగా ఉందా ప్రవర్తన? వంకర బుద్ధులు ఇంకా మారకపోతే ఎలా? వంకర త్రోవలు ఇంకా మారకపోతే ఎలా? వంకర అనుభవాలు మారకపోతే ఎలా? వంకరి ప్రవర్తన మారకపోతే ఎలా? దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకి జవాబు మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. యెహోషువ అంటారు, యెహోషువతో దేవుడు అన్నారు, ఆ మాట ప్రకారంగా యెహోషువ చూడండి, మీరు చదవాత ఇంటికి నాకు చదవండి, ఎలా ఉన్నాడు చెప్పనా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని ధ్యానించేవాడికి భయం ఉండదు, ఫలాలు కాసే వ్యక్తికి భయం ఉండదు. ఎందుకంటే ఆ ఫలాలకు ఎన్ని రాళ్ళు తగిలినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఒరే బాబు నేను ఎదుగుతుంటే వస్తున్నాను ఈ శ్రమలని ఇంకా ఎదగడానికి ఇష్టపడిపోద్ది, ఫలించడానికి ఇష్టపడిపోద్ది. బతుకు తెరుగు పొట్ట కూడి కాదు మనకు కావాల్సింది, ముందు పొట్ట కాదు కావాల్సింది. ఈ పొట్ట కంటే ప్రవర్తన బాగుండాలి, ప్రవర్తన సరిగ్గా ఉండాలి, ప్రవర్తన క్రమంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా మారిపోవాలి. వ్యభిచారి ఒకసారి ఈ చిలకలూరుపేట దగ్గర ఒక ఊరుంది. బతకడం చేతగాక అబ్బాయి పేరు రాము, బతకడం చేతగాక వ్యభిచారం చేసే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు బాగా బతుకుతున్నారంట, డబ్బులు తెచ్చుకుని. అందుకని ఈయన ఏమైపోయాడో తెలుసా? ఒక మగాయన వ్యభిచారిగా మారిపోవాలని ఆడవేషం ధరించుకోవడానికి ఆయన కూడా ఆడవేషంలాగా మార్పించుకుంటున్నాడు. అప్పుడు అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఆయన పరిస్థితులు చూస్తే ఇక అన్నీ ఇంకా మిగతా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అలా ప్రవర్తిస్తున్నాడు. ఏంటి బాబు ఇలా అయిపోయావు? ఒకప్పుడు మంచిగా చర్చకు వచ్చి పరిచయం కూడా చేసేవాడు అంట కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారిపోయావంటే బతుకు తెరువు కొరకయ్యా, సంపాదించడం ఎలా చాటుగాక కడుపుకు అన్నం కొరకు వ్యభిచారంలో పడిపోతున్నాయి కుటుంబాలు. ఆ వ్యభిచారపు డబ్బుతో తింటే ఏముంది, తినకపోతే ఒక దైవజనుడిగా నా గుండెలో ఎంతో వేదన. ఎందుకంటే మనము దేవుని మందిరంలో ఫలభరితమైన బ్రతికి చచ్చిపోవాలంటే. ఆమె చెప్పండి గట్టిగా. మీకు ఎవరు చెప్పరు ఇలాంటి మాటలు, ఎవరు చెప్పరు, బయట ఎవరు చెప్పరు ఇలాంటి మాటలు. ఎందుకంటే మీరు ఇచ్చే కానుకలు మిస్ అవుతాయి అని ఎవరు చెప్పరు. మేము కానుకలు కాదు మనకు కావాల్సింది, దేవుని కొరకు మనమే ఒక కానుక అయిపోవడం నాకు కావాలి. దేవుని కొరకు నువ్వే ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా మారిపోవాలి. నువ్వు బతికితే నిన్ను బట్టి 100 మంది మారుతారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి కొంచెం గట్టిగా ఒకసారి. ఇక్కడ ఆయన మార్గాలంతటిలో ఎవరు తోడుగా ఉన్నారట? దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. వీళ్ళరా, నువ్వు వాక్యాన్ని చదువుతుంటే, వాక్యాన్ని ధ్యానిస్తుంటే, వాక్యాన్ని వింటుంటే దేవుడు మనకు తోడై ఉన్న సంగతి మనకు అప్పుడు అర్థమవుతుంది.
ఇప్పుడు ఏమంటుంది తెలుసా, దేవుడు అతను తోడున్నాడయ్యా భాషలో, మా పరిస్థితులు ఇట్లా అయ్యాయి, మాకు ఇన్ని సమస్యలు వచ్చాయి, మాకు ఇన్ని శోధనలు వచ్చాయి. అదే చదువు మరి బైబిల్ వాక్యం చదువు. ఇంకెంతసేపు దుర్బలు ఆటమేనా, ఇంకెంతసేపు దేవుడు చేయలేదు ఇది చేయలేదు అంటమేనా, వాక్యం నేను చదివేది ఉందా? ధ్యానించు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. దేవుడు తోడై ఉన్నాడో లేడప్పుడు నీ పుట్టి మనకు అర్థమవుతుంది. యెహోషువకి ఎప్పుడు అర్థమైందో తెలుసా, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అతను నడిపించబడుతూ ఉంటే లక్షల మంది ఆయన మాటకు లోబడిపోయారట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మోసే కాలంలోనైనా ఎన్నో తిరుగుబాటులు, ఎన్నో తిరగబాటు స్వభావాలు కలిగాయి. కానీ యెహోషువ ప్రవర్తన బట్టి, యెహోషువ నాయకత్వం కింద అందరూ అప్పగించుకున్నారు. అందరూ అప్పగించుకోవడానికి కారణం యెహోషువ ఫలించాడు. ధ్యానంలో పడిపోయాడు. వాక్యాన్ని ధ్యానించను, వాక్యం కొరకు ప్రాణం పెట్టే అనుభవం. కొందరు మందిరానికి వస్తారా, వారు గట్ట బైబిల్ తెరిచేది మందిరం దగ్గరే చెప్పిన మాటలు ఇవి చదవరు. అందరి ముందు ఏమనుకుంటారని ఇట్లా తీసి పెడతారు అంతే. అక్కడ ఏముంటుందో నేను చెప్పేవాళ్ళు వాళ్ళు తీసి పెట్టారు. వాళ్ళు కనీసం వాక్యం అన్న చూస్తారు. ఇంటికి పోయినాక, అమ్మాయి ఈరోజు ఏమని చెప్పాడమ్మా, దేవుని మహానుభావం బట్టి మీ అందరు ఎవరు చదువుకున్న పిల్లలు ఉన్నారు, మందిరానికి వచ్చే పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టుకుని ఈరోజు ఏంటి రెఫరెన్స్ చెప్పాడు, ఆ రెఫరెన్స్ చదవమని ఒక తల్లిని లేపమని, ఒక అన్నయ్యని లేపమనంట. వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే కదా, శ్రద్ధ ఉంటే కదా, వాక్యాన్ని ధ్యానించాలని తప్పునుంటే కదా. ఉదయాన్నే లేచి వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఉదయాన్నే లేచి వాక్యాన్ని, గేదెలు చూడండి, గేదెలు బయట వారి గడ్డెలు తెచ్చేస్తే రాత్రి అంతా కూర్చొని నవ్వుతూ ఉంటాయి. రాత్రి అంతా కూర్చొని నాలుగు అట్టని ఎట్టని ఆ పొలంలో ఇరుక్కున్నది కూడా మళ్ళీ బయటికి లాక్కొని నవ్వుతూ ఉంటాయి. దాన్ని ధ్యానించడం అంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 73వ కీర్తన 17వ వచనం. నేను దేవుని పరిశుద్ధ స్థలములోకి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు. చూడండి, ఆశవంటలు భక్తిహీనుడైపోయాడు. ఒకప్పుడు భక్తులనాక వినటక్క వాక్యం ఇస్తారక్క. ఒకప్పుడు భక్తిహీనుడైపోయాడు ఆశ. భక్తిహీనులు ఎలా కొంటారో చెప్తాను చూడండి, ఒకసారి నా వైపు చూడండి అమ్మా. భక్తిహీనులు ఎలా కొంటారంటే, పక్కనోడు బాగుపడుతున్నాడు, నేను బాగుపడలేదు, పక్కనోడు మంచిగా హ్యాపీగా ఉన్నాడు, నేను ఉండలేదు, వాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, నేను మందిరానికి వెళ్తున్నాను, అయినా కానీ వాళ్ళు పచ్చగా ఉన్నారు, నేను ఎండిపోతున్నాను. భక్తిహీనులు కలిగే బాధ కాబట్టి వాళ్ళు మంచిగా 3 పూటలు తింటున్నాను, ఒక పూట తినడానికే అల్లడిపోతుంది. భక్తిహీనుల ఆలోచన వేరు, భక్తిహీనుల మనస్సులు వేరు. అయితే మనం ఎలా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడో తెలుసా? భక్తి కలిగిన బిడ్డలుగా ఉండాలి. భక్తి కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఎప్పుడు ధ్యానిస్తాడు, వాక్యాన్ని ధ్యానిస్తాడు, వాక్యానికి లోబడతాడు. వాక్యం ఏం చెప్తుంది, చిన్నల్ని ఎలా గౌరవించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, వాక్యం ఎలా గౌరవిస్తుందో అలా ఒకరికొకరు గౌరవాలు ఏర్పడతాయి. వాక్యం చదువుతుంటే పాపం మీద విరక్తి పుడుతుంది. వాక్యం చదువుతుంటే అయ్యో నా ప్రవర్తన ఎంత వంకరగా ఉంది, అయ్యో నేను ఎంత పొరపాట్లో ఉన్నా అనే సిగ్గు కలిగి ప్రభువు నన్ను క్షమించని ఏడుపు వస్తుంది. వాక్యం చదివితే కదా పశ్చాత్తాపం వచ్చేది, వాక్యం చదివితే కదా కన్నీళ్ళు వచ్చేది, వాక్యాన్ని చదివితే కదా మన లోటుపాట్లు మనకు అర్థమయ్యేది. ఎవరైనా చెప్తేనేమో నువ్వు చూసుకో, నాకు తర్వాత చెప్పావు, కానీ నువ్వు పోయి బాగుపడింది ఇప్పుడు నాకు చెప్పడానికి వచ్చావు అన్నట్లుగా అంటారు. అందుకని మనమన్న వాక్యాన్ని ధ్యానిస్తుంటే మన లోటుపాట్లు మనకన్నా అర్థమవుతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆసాపు భక్తిహీనులు చూసి మచ్చలు పట్టి
కుమిలిపోయాడు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అర్థమైందట, అయ్యా వాళ్ళు ఏ అంశంలో ఉన్నారు, నా జీవితం ఎక్కడ ఉంది, వాళ్ళు ఏ పరిస్థితులు కావరు జారే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, నువ్వు నా చేతులు పట్టుకుని ఉంటే ధైర్యంగా నేను నీ పక్కన ఉంచాను. ఇంకెంతకంటే ఏం కావాలి? వాక్యం ధ్యానించేటప్పుడు తన మనసును మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు తన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడతాడు. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు భక్తిహీనుడు ఎక్కడున్నాడు, పాపులు ఎక్కడున్నారు, దుర్మార్గులు ఎక్కడున్నారు, దొంగలు ఎక్కడున్నారు, అబద్ధికులు ఎక్కడున్నారు, పాపపు జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులు ఎక్కడున్నారు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అర్థమైపోయింది. ఆసాపుకి ఎవరు ప్రసంగాలు చేయలేదు. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడే ఎవరు భక్తిహీనులు అయిపోయారో, ఆ భక్తిహీనుల జీవితం ఎలా ఉందో, వారి అంతము ఎలా ఉందో, వారి ముగింపు ఎలా ఉందో దేవుడు సమస్తాన్ని ఆసాపుకి చూపిస్తున్నాడు. పర్టికులర్గా క్లియర్గా చూపిస్తుంటే వాళ్ళ కాళ్ళు జారిపోయే పరిస్థితుల్లో ఆయాసకరమైన బ్రతుకు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆసాపు ఎంతో చక్కగా దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎంత గొప్ప విషయం! భక్తిహీనులుగా ఉంటే అన్నీ మనకి తప్పుగా కనపడతాయి. భక్తిహీనులుగా ఉంటే అన్నీ మనకి అబ్బా ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అసలు పాస్టర్గా చెప్పింది కరెక్ట్ కాదు, ఫలానా ఆయన చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఏది కరెక్ట్, అసలు నాలో ఏం లోటు ఉంది, నాలో ఏ తప్పు ఉంది అనేది నీకు అర్థమవుతుంది. వాక్యాన్ని మనము చక్కగా ధ్యానించుదుము కాక. చేతుల పైకి గట్టిగా హల్లెలూయా అని చెప్తాను. హల్లెలూయా. రెండో విషయం చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. 15:5. ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు, ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు, ఎవడును నా యందు నిలిచియుండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను వాని యందు నిలిచియుండును, నేను వాని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును, వాడు బహుగా ఫలించును. ఎవరు ఫలిస్తారు? ఒకటి చెప్పాను మొదటిగా, ఎవరైతే ధర్మశాస్త్రమును ధ్యానిస్తారో, వాక్యాన్ని ధ్యానించే కుటుంబాలుగా మనం మారుతామో, నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడే నీ లోటుపాట్లు నీకు అర్థమవుతాయి. వాక్యాన్ని ధ్యానించినప్పుడే పాస్టర్ గారు చెప్పే వాక్యం సత్యమా అసత్యం అనేది నీకు అర్థమవుతుంది. వాక్యాన్ని ధ్యానించినప్పుడే నీ లోట్లు, నీ లోపాలన్నీ బయటకు వచ్చేస్తాయి. వాక్యాన్ని ధ్యానించు, ఫలించడానికి దేవుడు నీకు మార్గాలు సరళం చేస్తాడు. ఆమేన్. రెండవది, ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. అంటే ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉన్నది? ఎవరితో మన సహవాసం? ఫలించలేకపోవడానికి రెండవ కారణం ఏంటో చెప్పున, మన ఫెలోషిప్, మన సహవాసం. మన ఆత్మీయ జీవితం కుంటిపడిపోవడానికి కారణం ఏంటో చెప్పనా, మన భక్తి నీరసించిపోవడానికి కారణం ఏంటో చెప్పనా, మనం భక్తిలో అలసిపోయి ఇక ఎందుకులే చర్చి ఎందుకులే అని నిరాశ పుట్టడానికి కారణం ఏంటో చెప్పనా, నీ సహవాసం. సహవాసంలో ఉన్న దోషం. అన్యుల సహవాసం మంచి నడవడికిని చెరిపివేస్తుందని బైబిల్ రాయింది. ఎవరి సహవాసం? అన్యుల సహవాసం. అమ్మా వింటున్నారా? అన్యుల సహవాసం మంచి నడవడికిని చెరిపివేస్తుంది, మంచి ప్రవర్తనని పాడు చేస్తుంది. మనం అనుకుంటే మా అక్కే కదా, మా పిన్నియే కదా, మా అత్తే కదా, మా మామే కదా, మా పెద్దమ్మే కదా, లేదా మా బంధువే కదా, లేదా మా చుట్టమే కదా అని అన్యులతో సహవాసం చేయి. నీ పక్కన నువ్వే వెతుక్కుంటూ పోతావు. ఇంకెవరు వెతకాల్సిన పని లేదు. బైబిల్లో ఒక మాట రాయబడింది, దుష్టుని ఎవరైనా తరమాలా? తరమకుండా వాడంతటి వాడు ఏమైపోతాడట? పారిపోతాడు. అట్లాగే పాపాత్ములు అంటే దేవుని సన్నిధిలో దేవుళ్ళు నిలబడి అన్నిటితో సహవాసం చేసే వాళ్ళు ఏమైపోతారంటే, నీకు తెలియకుండానే నువ్వు భక్తిలో జారిపోతావు. అది సంగతి. నీకు తెలియకుండానే నువ్వు మందిరానికి రాలేవు.
మందిరం ఆగిపోద్ది. అమ్మా, నీకు తెలియకుండానే నువ్వు మందిరానికి రావాలంటే నిరాశ పడుతుంది. ఈరోజు చర్చి కదా, అయ్యో ఆదివారం వచ్చిందే, ఆదివారం అయితే నాకు చిన్న పని ఉంది, నాకు కుదరదులే, నిరాశ. ఎందుకంటే నీ సావాసం మారిందా, నీ మాట మారిందా, నీతో ఫ్రెండ్షిప్ ఉంటారే ఆ ఫ్రెండ్ల సావాసం మారుతుందా? ఈరోజు ఏం మాత్రలే వదిలే అంటున్నా. ఈ ఒక్క వారం పోకపోతే ఏమైందిలో కూర్చో, మనం ఇటు పోదాం, ఇసుకు పోదాం అని అనేవాళ్ళు లేరా? పోయేవాళ్ళే అత్తో 10 ఆగస్టులో పోతాం ఆగా మంచిగా. అసలు వాళ్ళందరూ కందుకూరికి వెళ్ళిపోతే ఈరోజు ఇసుకోవటానికి ఊరు లేరు. మంచిగా మన కొడుకు కూలి ఉదయం నుంచి పోయి కూర్చుంటే, అమ్మాయి మా పాస్టర్ ఒప్పుకోడు, ఏదో చెప్పుకోలే, నువ్వు ప్రతి వారం చెప్పేదిగా, ఇది కొత్త. అంటే ఏమైపోతుంది, సహవాస దోషం ఒక ఫెలోషిప్ బద్దలైపోయేటప్పుడు చేస్తుంది. సహవాసంలో చెడు సహవాసం ఉండకూడదు, మంచి నడవడికను చెరిపేస్తుందట ఈ చెడు సహవాసం. గుణాతిశయాన్ని దెబ్బతీస్తుంది. చూడండి, ఇద్దరు ఆత్మీయులు కలిసిరనుకోండి, మంచిగా వాళ్ళ ఆత్మ సంబంధమైన మాట్లాడుకుంటాం. అది కానీ ఒక శరీర సంబంధం ఒక ఆత్మీయులు కలిసారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో బూతులు కూడా వస్తూ ఉంటాయి. బూతులు కూడా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ ఆ మావ, అన్న, ఆ పిన్ని, ఆ బాబాయ్ అక్కడి నుంచి మొదలవుద్ది. ఇక మధ్యలోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతాయి, ఎటకారమైన మాటలు వస్తాయి, బూతులు వస్తాయి. అప్పుడు ఏమైందంటే నీకు తెలియకుండానే నీ నోరు అపవిత్రమైపోతా ఉంటుంది. నీకు తెలియకుండా గంటల సమయాన్ని అన్యులతో సహవాసంలో గడుపుతూ ఉంటావు. నీకు తెలియదు, ఆ సంగతి గ్రహించలేదు. ఇంటికి వస్తే నిద్రపోతావు, బయటకు పోతే గంటలు వచ్చి సహవాసంలో వెళ్తాయి. నీవు దేవునితో ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన? 1 గంట అయినా కూర్చున్నావు ఆయన పాదం దగ్గర. ఉద్యోగం దగ్గర 8 గంటలు, 8 గంటలు. పనుల దగ్గర 8 గంటలు, 8 గంటలు. నిద్ర 8 గంటలు, 8 గంటలు. టీవీ దగ్గర 8 గంటలు, 4-5 గంటలు. అంతేగా. ఇక వ్యర్థమైన ముచ్చట్లకి 8 గంటలు, ఇంకా 24 గంటలు ఎంత మిగులుతా అంటారు. అంతే కదా, వ్యర్థమైన ముచ్చట్లు. కాదు దొరికితే ముచ్చట్లే, కాదు దొరికితే మాటలే. అయ్యా ప్రభువా నన్ను క్షమించు, 1 గంట వాక్యం 1 గంట ప్రార్థన చేసుకోలేకపోయింది ఈరోజు అని. అమ్మో ఇంకొక గంట అన్నా, ఈ రాత్రికి ఈ రోజు గడిచేదానికి ఒక 4-5 గంటల ఉంది, కనీసం 1 గంట ప్రభు దగ్గర కూర్చుందని అట్లా సహవాసం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మందిరాలు. అందుకే కుటుంబాలు పాడైపోవాలి. దేవునితో గడిపే అనుభవం లేదు. ఒక భక్తుడు మంచి పాట రాశాడు, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మేలు యోచించగా నా తలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. హల్లెలూయా. వారు కాలు కూర్చోండి. హల్లెలూయా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునితో గడిపే అనుభవం మనకి ఎక్కువగా ఉండాలి, సహవాసం ఎక్కువగా ఉండాలి. మన సహవాసం ఒక మాట బైబిల్ నుంచి చదువుతాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం చదువుతాం.
13:30. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లా నేను చూడండి ప్రియులారా, యోధ దేవునితో సహవాసం చేస్తూ ఒక రాత్రి రొట్టె తీసుకొని ఇక ఆ రాత్రి సహవాసం తెచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో చెప్పన, దేవునితో సహవాసం తెగిపోయినప్పుడు అతడంతటికి అతడే ఉదేసుకొని చనిపోయాడు. సహవాసంలో మనం లేకపోతే, సహవాసంలో మనం అంటు కట్టకపోతే మన నిమిత్తం ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు. ఒక సహవాసం ఎందుకు? ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవడానికి. దేవుడు ఎందుకు కుటుంబాన్ని జతపరిచింది? ఎవరి పాటి వాళ్ళు బతకడాన్ని వదిలేయచ్చుగా. ఎందుకు కుటుంబాలుగా బ్రతికేది? ఒకరు ధైర్యపరుచుకొని, ఒకరు బలపరుచుకొని, ఒకరు ఓదార్చుకుంటూ, తల్లి పిల్లలు తల్లు ఎవరిని మనవరాళ్ళు, ఆ కోడళ్ళు, అత్తలు, రకరకాలుగా ఒక కుటుంబంలో ఇంతమంది ఎందుకు అంటే ఒకరు సంతోషంగా పలకరించుకుంటూ, ధైర్యపరుచుకుంటూ, ఆనందంతో ఈ భూమి మీద మనం జీవించాలి. ఇది కుటుంబం. ఇది ఒక జీవితం, దేవుడిచ్చిన జీవితం. ఇది పిల్లల పాటికి పిల్లలు బతకాలి, తల్లిదండ్రులు బతకాలి, ఎదిగిన పిల్లలు బతకాలి అని అనుకోవటానికి కాదు బ్రతుకు. మన బ్రతుకులో దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి మనం ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక సహవాసం. ఆ సహవాసంలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ కుటుంబాలు అంటే, ఆ కుటుంబాలు సస్యశ్యామలంగా మార్చబడతాయి. ఆమేన్, ఆమేన్. మన కుటుంబాలు ఫలభరితముగా మారును గాక. ఈ రోజున ఫలించలేకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? నువ్వు యేసయ్యతో సహవాసం చేయలేకపోతున్నావు. సెల్ ఫోన్తో సహవాసం చేస్తాను, మనుషులతో సహవాసం చేస్తాను, వ్యక్తులతో సహవాసం చేస్తున్నావు, వ్యాపారాలతో ఎక్కువ సమయం గడుపుతున్నావు, ఉద్యోగాలలో ఎక్కువ సమయం గడుపుతున్నావు. ఒక గంటైనా ప్రభు పాదం దగ్గర కూర్చుంటున్నావా? ఒక గంటైనా దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? దేవునితో నువ్వు గడిపితే ఆ గడిపిన ఆ క్షణం నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 11 మంది శిష్యులు యేసయ్యతో గడిపితే ఈ ప్రపంచ దేశాన్ని ఏలుబడి చేసేటట్టుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రపంచ దేశాలు మారడానికి కారణం ఈ ప్రపంచంలో 11 మంది శిష్యులు ఆ సహవాసం నుండి ఒక్కొక్కరి దగ్గర సువార్త చెప్తే కోట్ల మంది, లక్షల మంది ప్రపంచంలో యేసు ప్రభు అంటే తెలియని కుటుంబం లేవు. ఈరోజు సత్యాన్ని తీసుకుని వచ్చారు. కారణం ఒక సహవాసంలో నడిపించబడితే, ఒక రొట్టె విరిచే అనుభవం ఉంటే, ఒక ప్రార్థన చేసే విషయంలో ఎడతెగక నువ్వు కన్నీళ్లతో అపోస్తుల బాధలు ఆ సహవాసంలో నిలిచిపోతే, ఆ సహవాసం మనల్ని ఆత్మీయంగా స్థిరపరిచి ఆధ్యాత్మికంగా ఎదుగుదలలోకి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సహవాసంలో మనం నిలిచి ఉందము గాక. మనుషుల సహవాసాలు కోరుకోమాక, లోక సంబంధమైన సహవాసాలు కోరుకోమాకండి. ఎక్కువగా లోకములో ఉన్న సహవాసాల కంటే యేసయ్యతో సహవాసం చేయాలని ఆశతో బతకండి. అయ్యా నీతో గడిపే క్షణం నాకు చాలయ్యా, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి కాదని నేను అన్నాను. దానికంటే ఒక ఆయన వ్యాపారం చేసుకుంటూ ఇంటికి వచ్చి ఉద్యోగం చేస్తారు, ఇంటి దగ్గర కూర్చొని సెల్ ఫోన్ చూసే సమయం అంతా బైబిల్ చదువుతాము. వాళ్ళ భార్య ఏమో అంట్లు తాగుతూ ఉంటే, వాళ్ళ భార్య అంట్లు తాగుతా సినిమా పాటలు ఏం పెట్టుకోకుండా బైబిల్ తెచ్చుకొని, బైబిల్ ఎదురుగా పెట్టుకొని, ఆడియో రికార్డింగ్ ఉంటుంది కదా, బైబిల్ ఆడియో అది పెట్టుకొని ఆ అధ్యాయం అంతా ఎంత అంట్లు తోముకుంటారు. ఇది కదా సహవాసం అంటే. యేసు ఇంకెంతకంటే ఏం కావాలి? ఒక కుటుంబాలు, పేద కుటుంబాలు చూడండి ఎంతగా వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారో, ఎంత సహవాసంగా దేవునితో కలిసిపోవాలి, దేవునితో మనకి ఆ సంబంధం తెగిపోకూడదు ఎంతగా ఆసక్తితో ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. సహవాసంలో ఎప్పుడు మనం వెనకడుగు వేయకుండా
దేవుడు ఇచ్చిన ఈ సహవాసం మనం స్థిరపరచబడుదుము గాక. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. సహవాసమును మనం స్థిరపరచబడుదుము గాక. సహవాసం అంటే అర్థం ఏంటి చెప్పనా? మన మినిస్ట్రీ తరపున బయట కోటం పెడితే, అరే ఇప్పుడు మన మినిస్ట్రీ తరపున కోటం పెట్టారని మన సహవాసంలో ఉన్న వారందరూ పరిగెత్తుకుంటూ రావడమే సహవాసం అంటారు. నువ్వు రాలేదు ఈరోజు, వాళ్ళు నాకు చెప్పలేదులే పాస్టర్ గారు. ఏ తల్లి నువ్వు రాలేదు, వాళ్ళు నాకు చెప్పలేదయ్యా అంటే నువ్వు సహవాసంలో లేవు. సహవాసంలో లేవు, ఏదో భక్తి చేసిపోతున్నావు. చెప్తే వచ్చేది అవుతుంది. సహవాసం అదే అలా ఉండదు. మనం ఏదైనా ఒక చోట ప్రార్థన పెడితే సహవాసం ఉన్న కుటుంబాలు అయితే ఏమవుతుంది తెలుసా? ఇక పరిగెత్తుకుంటూ ఒకటి మాకేం పని, మా పాస్టర్ గారు ఆదివారం అనుసరణ చేశాడని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. దాన్ని సహవాసము అంటారు. ఒక ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో ఒక అన్న సేవ చేస్తుంటే 120 కిలోమీటర్ల దూరంలో బ్రాంచ్ సంఘం ఉంది. అక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్తే సహవాసంలో ఉన్న కుటుంబాలు కారులు వేసుకొని బైకులు వేసుకొని 120 కిలోమీటర్లు వెళ్తారు. 120 కిలోమీటర్లు. అమ్మ ఎందుకయ్యా మీరు ఎంత దూరం రావడం? ఉదయం యొక్క 6 గంటలకు వచ్చారు కదయ్యా, ఉదయమయ్యా అక్కడ మన బ్రాంచ్ ఉంది కదా, అక్కడ మనం అందరం వెళ్తే అక్కడ సహవాసాన్ని బట్టి ఇంకా అనేక మంది ఛార్జపడతారయ్యా అని ఇక్కడి నుంచి వాళ్ళే ఛార్జీలు పెట్టుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి మనకి ఛార్జీలు అయ్యా మీకు ఆటోలో పెడతామమ్మా రండమ్మా కానీ మనం బతికి ఆడుకోవాలి. మనం ఛార్జీ కావాల్సిన పని లేదు, పెట్రోల్ కొట్టించాల్సిన పని లేదు. వాళ్ళే పెట్రోల్ కొట్టించుకుని వాళ్ళే ఛార్జీలు పెట్టుకుని అంత దూరం నుంచి వాక్యం వెంటాడు. అందుకదా మినిస్ట్రీల పరిచయ వ్యవధిలోకి వస్తుంది, విస్తరించబడుతుంది. మనం ఒక ప్రాంతంలో శుద్ధీకరణ పూట 3 పూటలు పెడితే 1 పూట పోయేందుకే మనకి అప్పుడు చాలా భక్తి చేసినట్టున్నవే, సంవత్సరం తెలిపడే భక్తి చేసినట్టున్నా అని ఫీల్ అయిపోతాం కదండి. అమ్మో ఎంత పెద్ద భక్తి, అబ్బో ఈ రోజంతా కూర్చున్న ప్రార్థనకి వారం అంతా కూర్చోకూడదని భక్తి, ఒక ఆదివారం కూర్చుంటే మన భక్తి అలా ఉంది. సహవాసములో మనం ముందుకి నడిపించబడుదుము గాక. హల్లెలూయా. విశ్వాసుల కుటుంబాలు పరిచయం విస్తరించబడాలంటే ఖచ్చితంగా సహవాసం కావాలి. సహవాసంలో కుటుంబాలుగా ప్రవర్తించండి. నేను సహవాసంలో ఉన్న కుటుంబాన్ని ప్రవర్తించండి. 3వ విషయం చెప్పి నేను చేస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలలు పడెను, అవి మొలచి పెరిగి పైకి 30 తులాలుగాను 60 తులాలుగాను 100 ఫలించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ఆయన విత్తువాడు వెళ్ళి విత్తనం వేశాడు. కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముండ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ విత్తనాలు చేశాడు, కొన్ని విత్తనాలు మాత్రం ఫలించకుండా అణిగిపోయాయట. ఎందుకు అణిగిపోయాయి అంటే ఆయన వేసిన విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళు ఏం చేసింది అంటే అతన్ని అణిచేస్తున్నాయి. ముళ్ళ పొదలు అంటే అర్థం ఏంటి? వ్యర్థమైన పరిస్థితులు. ముళ్ళ తుప్పలు అంటే వ్యర్థమైనవి. ఈ వ్యర్థమైన విషయాలలో అడుగులు పెట్టే కొలది, వ్యర్థమైన అనుభవాలలో అడుగులు పెట్టే కొలది నీ జీవితం ఏమైపోతా ఉంటుంది అంటే అణిచివేయబడుతూ ఉంటుంది. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం, మనకి తగింది కావాలి. మనం ఏంటి, మన భక్తి ఏంటి, మన జీవితం ఏంటి, మన విశ్వాస బ్రతికేంటి, మన పరిచయ విధానం వేరు. కానీ అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవడం, నవ్వులు పాలైపోవడం, దేవుని నామానికి అవమానం రావడం. అందుకని మనము ఫలించలేకపోవడానికి కారణం ఏంటో చెప్పడం. 3వది వ్యర్థమైన వాటిని జోక్యం చేసుకోవడం. రాసి పెట్టుకుని
ఫలించలేకపోవడానికి కారణమే వ్యర్థమైన వాటిని మన గుండెల్లో దాచిపెట్టుకోవడం. అందుకని ఇక్కడ రాయబడింది, పనికిరాని 10 తీగలు తీసి బయట పడవేయండి. బయట ఎందుకు? మన లోపల ఉంటే ఉపయోగపడు. నా దగ్గర పాత బట్టలు ఉన్నాయి, మినిస్ట్రీ వచ్చిన తర్వాత నుంచి కొన్ని బట్టలు ఉన్నాయి. అవి ఏం చేస్తాను నేను? అదే టైట్ అయిపోయినాయి, చాలా రోజులు అయిపోయింది కదా, కాలం నుంచి వెళ్ళిపోయింది కానీ ఆ బట్టలు అన్నీ తీసి బయట వేస్తాను. మా అమ్మ ఏం చేస్తుంది? అవన్నీ గోతంలో పెట్టి మళ్ళీ పాత్రలో పెట్టి వాళ్ళ పక్కన ఉన్నాం. మళ్ళీ ఇస్త్రీ చేసేటప్పుడు జాస్మిన్ ఏం చేస్తుంది? అవన్నీ కలుపు నుంచి మళ్ళీ బట్టలు పెడుతుంది. దీని కూడా నేను బట్టలు తీసి బయటపడేసాను కదా, మళ్ళీ వచ్చి ఏంటంటే నేను ఎక్కడ వేసినా ఇంట్లోనే వేస్తున్నానుగా, అందుకని ఇంట్లోనే తిరుగుతున్నాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు బట్టలు తీసే కాదు, అసలు బట్టలు ఇక్కడ కనపడకూడదు, దూరంగా పడేసి వస్తే అప్పటికి దాని జోక్యం కానీ లేకపోతే ఎవరికైనా దూరంకి అయ్యా పాపం బట్టలు ఏమవుతో లేకపోతే బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇచ్చొస్తే ఇక నాకు ఆ దూరం వెళ్ళిపోయినా కనుక మళ్ళీ మన ఇంటి దాకా రావు. నేను ఎంతసేపు ఎక్కడ పడేస్తున్నా? ఈ ఖర్చు పొంది ఇక్కడ తుడుచుకొని ఎక్కడ వేస్తున్నా, మళ్ళీ ఇది నాకు అందదా? అదే కానీ అంత దూరం విసిరేస్తే నాకు అందుదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఇక నేను బాబు చేయదయ్యా అంటూ ఏడుస్తావు, దాన్ని వదిలేయు. ఏడవడమే. మళ్ళీ బయటికి పోయిన తర్వాత యథావిధిగా అయ్యా నేను ఇంకా సినిమాలు చూడను అంటూ మళ్ళీ ఇంట్లో మన టీవీ కట్ చేస్తా కదా, అసలు చూడకుండా ఉండేది. నేను చెప్పింది మీకు అర్థమైంది పాయింట్. ఇప్పుడు టీవీ చూడండి అయ్యా అన్నావు, ఇంట్లో టీవీ ఉంది, నువ్వేం చేస్తావు? చూడాలనిపిస్తుందా? మాకేంటి చూడాలనిపిస్తుందా? అదే కాదమ్మా డాడీ, అసలు టీవీ వద్దు డాడీ, మన ఇంట్లో మన దేవుని బిడ్డలు డాడీ అని కానీ మీరు కలిసి టీవీని కట్ చేయించి పక్కన పెట్టేస్తే ఇంకా టీవీ చూడాలనిపించిందా? మాట్లాడలేదు. మా నాన్న నేను వచ్చిన కొత్తలో ఇక రాత్రి మొగలు మంచిగా టీవీలు పెట్టుకొని చూస్తా ఉన్నాడు. ఒకసారి నేను వచ్చాను మినిస్ట్రీ చేత కోపం పెడితే కదా, వస్తే టీవీ చూస్తాను, ఏమన్నా చూడమగలన్నా అబ్బాయి నన్ను చూడయ్యా, అది కూడా ఒకసారి వార్తలు చూస్తాను, మరలో చెప్పిపోయా, మరలో చూస్తున్నాడు. అసలు చెప్తే కాదు అని ఆ కుదికి దాకా వైరు కోసిపోయా. పోయేటప్పుడు ఏం చేశారు? చిన్నగా వైర్ని పూర్తిగా కోసేసిపోయి ఇక దాన్ని ఎందుకు జాయిన్ చేశారు? అబ్బాయి కోసిపోయాడు కదా, ఇంక ఉపయోగం లేదని మోడల పైన దాన్ని ఏమంటారు ఆ సబ్జ మీద పడేసి అయిపోయింది. ఇంక చూడాలనిపించిన అబ్బా ఈరోజు మాకు దగ్గర వచ్చింది, ఈరోజు అమ్మాయి ఖర్చుతో పొడుచుతా పడవదా, అబ్బా ఈ అమ్మాయి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది, కింద పడిందా లేకపోతే ఏం చేసింది, అబ్బా ఇది అట్ట ఇంకేముంది ఆ టెన్షన్ ఆ ఒక్కరోజే ఉండేది. ఆ తర్వాత వాళ్ళే చంపుకున్నాను ఏమలేదు నాగా, ఈ అమ్మాయి పొడిచిందా లేదా ఏమైనా నాకు తెలియదా, ఇప్పుడు 10 రోజులు అయింది నేను టీవీ చూడటాను. అదే కదా ఉందనుకో, నువ్వు వార్తలు పెట్టినట్టే పెడతావు. నాయన ఆ అమ్మాయి పొడిచిందో పడవలేదు, ఒక్కసారి అది పెట్టి మన వెళ్ళకపోయాను, ఆ పొడిచిందో పడవలేదు నువ్వు చూడాలి. అదే కనుక తీసి పక్కన పడితే ఆ బాధ ఉండదుగా. నేను అనేది ఏంటంటే వ్యర్థమైన మనలో కూడా మనం ఉన్నంతసేపు మన జీవితంలో కోరికలు వస్తూనే ఉంటాయి, మనం బతికినంతసేపు వ్యర్థమైన మాటలు మన నోట వస్తూనే ఉంటాయి. అవి మన నోట్లో మన హృదయం నుంచి డిలీట్ చేసేయాలి. ఆమేన్. అవి తీసేస్తే కొండవు. ఈ ఫోన్లో ఉంటాయి కదా కొన్ని ఫోటోలు వీడియోస్ ఇవన్నీ ఉంటాయి, దీంట్లో ఎన్ని డిలీట్ చేస్తే ఒకేసారి ఫోన్ నుంచి వెళ్ళిపోవు, డిలీట్ చేసి హిస్టరీలో ఉంటాయి. మనం అనుకుంటాం అబ్బా డిలీట్ చేసేసేవారు అని, మళ్ళీ హిస్టరీలో ఉంటుంది. మరలా ఏం చేస్తాం? హిస్టరీలోకి వెళ్ళి మరలా అది చూడాలనుకున్నాం అనుకోండి, హిస్టరీకి వెళ్ళిపోకుండా మరలా అది గూగుల్ దానికి దేంట్లోకి వచ్చేస్తుంది, ఆ ఫోటోలోకి వచ్చేస్తుంది, గ్యాలరీలోకి వచ్చేస్తుంది. అదే కానీ హిస్టరీలోకి వెళ్తుంది కదా, దాన్ని కూడా డిలీట్ చేసామనుకో ఇక నువ్వు రమ్మన్నారు రాదు, ఇక పోయింది. పైనగానే ఊరక నటిస్తా ఉన్నాం అనుకోండి, అది నటనలాగే ఉంటుంది. హృదయపూర్వకంగా జీవించడానికి ఇష్టపడితే దేవుని కొరకు ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 4వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. మార్కు సువార్త. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు మీరు వాక్యము విందురు గాని ఐహిక విచారాలను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షల లోపల వచ్చి. ఇప్పుడు ఏమని అమ్మ లోపల జొచ్చి అంటే లోపల ఉన్నవట ఏమన్నాయి? విచారాలు, ఐహిక విచారాలు.
నెక్స్ట్ ధన మోసము. డబ్బు రావాలంటే ఎలా మోసం చేయాలి? ఇతరమైన అపేక్షలతో, అంటే ఇక రకరకాలు. వీటి వల్ల ఏమైపోతుంట? వాక్యం ఏమైపోతుంది? అణిచివేయబడుద్ది. వాక్యం ఏమైపోతుంది? వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనవన్నీ మన నోట్లు పెట్టుకుని ఎంత నేను ఎంత వాక్యం చెప్పినా అయ్యా సోదరు అనుకుని ఇక్కడి నుంచి పోతాం, మళ్ళీ బయటికి పోగానే అన్నీ కూడా వెళ్తున్నాం. ఏంటో వాడి సంగతి ఏంది, తన సంగతి ఏంది, వీడి సంగతి ఏంటి, అసలు వాళ్ళు ఇట్టన్నాడు ఇవన్నాను. కారణం ఏంటి? ఇవన్నీ ఎక్కడున్నాయి? హృదయంలో ఉంటే అప్పుడు ఏమైపోతున్నాయంటే ముళ్ళ పొదలు వాటిని అణిచేస్తుంది. అయ్యా నేను ఈరోజు దేవుని కొరకు బతకాలి పాస్టర్ గారు, ఇక నేను ఈ పాపం చేయను పాస్టర్ గారు, నేను దేవుని కొరకు బతుకుతాను పాస్టర్ గారు అంటావు. కానీ ఈ విడిచిపెట్టిన కార్యాలు అంటే నువ్వు బతికిందో చాలేరా అని మళ్ళీ అని చేస్తావు. నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు సినిమాలు? నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? బూతులు ఊర్లో ముప్పల్లో అందరూ మౌనం అవుతారు. అయితే నువ్వు మాట్లాడాలా? ముప్పల్లో లేపింది నేనైతే. నేను ఒక ఆయనకి పరగంగా ఉంటే నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఒకసారి నా ముందుకు వచ్చి ఒక ఆడం అని అవుతుంది. ఏం చెప్పాలి? ఆమె ఏమంటుందో తెలుసా? అసలు నువ్వు ఎందుకు ప్రార్థన పెట్టేవాళ్ళు ఇంట్లో? ప్రార్థన పెడితే నీకు వచ్చిన నష్టమైంది అన్నాను. నువ్వు ప్రార్థన పెట్టి ఇప్పుడు వాళ్ళు మార్చేస్తావా అని. మార్చడం మారపడం అది వాళ్ళ ఇష్టం, నా ఇష్టం కాదుగా. మారకపోవడం అది వాళ్ళ ఆలోచన. ఆయన అదిగా దేవుని పెట్టానమ్మా, ఇప్పుడే కొత్తగా కాదు కదా, సరే ఇప్పుడు అవకాశంలో పట్టాలి అని. నువ్వు మారితే నేను ఒప్పుకోరు అని అవుతుంది. ఇప్పుడు ఏంటి నేను సంగతి ఏంటన్నా? నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర రావద్దు, నువ్వు ప్రార్థన పెట్టద్దు, నేను వాళ్ళ భక్తి చేయను, ప్రతిరోజు ఏదో ఒక గలిబిలి చేసేది నేనే, నువ్వు ఓరకొరకు వాళ్ళ గురించి ప్రార్థన చేయమని నాకు వచ్చి కుటుంబాన్ని గలిబిలి చేసేది ఏం చెప్పండి? సాధన. అసలు నేను అప్పుడు ఆలోచన చేశాను. సరే అదంతా అయిపోయింది, ఒక అరగంట దాకా పోరాటం జరిగింది ఆ సాధన కలిగి నాకు. సరే అది అయిపోయిన తర్వాత నేను ఆలోచన చేశాను, ఇప్పుడు కుటుంబాల్లో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి వీటికి వచ్చిన నష్టం ఏంటి అని. అసలు వచ్చిందంతా వాడికేగా. నువ్వు దేవుని బిడ్డగా మారిపోయావనుకో, ఇక వాడేమన్నా భూమి మీద బతుకుతాడు. వాడి ఆలోచన ఏంటంటే మనం బతకనీయకుండా చేయాలనేది వాడి ప్లాన్. ఇదిగో నేనేమంటానమ్మా, ఇవన్నీ ఎందుకు పెట్టుకుంది? ఆ పక్కన దగ్గర వాడు బలి తాగుతూ ఉంటాడు, వాడు చుట్టూ తిరగచ్చుగా పోయి వాడు ఎట్టున్నా ఓడరా బాబు, వాడెట్టో నా రక్త సంబంధిగా అయిపోయాడు, నిన్ను మార్చుకోవాలి నేను, అంతే కదా. వాడి ఆలోచన అలా ఉంది. భక్తి చేసే మనము మన ఆలోచనలు, మన పద్ధతులు, మన విధానాలు ఖచ్చితంగా మనము వ్యర్థమైన వాటిని గురించి పెట్టుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉంటున్న వ్యర్థమైన వాటన్నిటిని మనమే తీసి బయట పడేయాలి. ఏదేది వ్యర్థమో అదంతా తీసి పడేయాలి. మనమే పడేసుకోవాలి, ఎవరు పడేయాలి బయట. సినిమాలు చూస్తే పిచ్చి ఉందా? మనమే తీసి బయట పడేయాలి ఆ పిచ్చిని. బూతులు మాట్లాడే పిచ్చి ఉందా? ఆ బూతులు మనమే తీసేయాలి. ఈ నోరు స్తోత్రం 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 యేసయ్యా 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 అంటుంది, మళ్ళీ ఇదే నోటితో బూతులు మాట్లాడుతున్నాను. నాకు ఆ మాత్రం సిగ్గుంటుందా? భయం ఉంటుందా? ప్రభు నన్ను క్షమించయ్యా అని మనమే మన జీవితాన్ని మనం అని చేసుకుంటూ సరి చేసుకుంటూ మనలో ఉన్న వ్యర్థమైన వాటిని తీసేసుకుంటూ ఉంటాం. పాము కప్పని మింగింది. అది కప్పని మింగిన తర్వాత దాన్ని కక్కడానికి కొట్టారు దాన్ని. అది కక్కడానికి ఏం చేస్తుందో చెప్పనా? మింగడమే ఈజీగానే మింగింది. కక్కేటప్పుడు మాత్రం ఎంత బాధపడుతుందో, నోరంతా తెలిసి పెద్దగా ఆడిపోతుంది. మింగేటప్పుడు అట మింగేసింది, కన్ను రెప్పలు మింగేసింది. కక్కేటప్పుడు మాత్రం వేదన పడుతుందా అంటే వస్తే కదా లోపల నుంచి కాదు రావట్లేదు పడచ్చు కదా అని మొత్తం కదా అది కక్కి. ఎంత టైం పట్టింది? ఇంచుమించుగా అరగంట టైం పట్టింది. అరగంట టైం కక్కింది. అది ఎక్కడ జరిగిందంటే ఇక్కడే
మన ట్యాంక్ దగ్గర ఒక ఆయన కొండ చెరువులు పడితే అది కోడిని మిగిలింది. ఆ కోడిని కట్టడానికి అరగంట వచ్చింది. చచ్చిపోయింది అప్పుడు కోడి. మింగడేమో క్షణంలో మింగేసింది. అప్పుడుదాకా ఆడుకుంటా అది అటు ఇటు ఎగురుతూ ఉందట. అటు పోయింది, ఇది రాలా. ఏం కోడేది అంటే కోడి దాంట్లో పోయా. కట్టడానికి అంత టైం ఉంటుంది, పాపం ఒప్పుకోవడానికి కూడా అంతే టైం ఉంటుంది. చేయడం చాలా ఈజీయే పాపం, చాలా సులువు. పాపం బూతులు మాట్లాడడం చాలా సులువు. ఒక వ్యక్తిని ఊరకనే ఒక మాటలు తీసేయడం అలా సింపుల్గా తీసేస్తాం, కానీ దాన్ని ఒప్పుకోవడం ఎంతో కష్టం. ఒక అన్నాడు, మన ఏదైనా వచ్చిన సమస్య జరిగితే ఒక అన్నాడు, అన్నా ఇంత పెద్ద కథ తీసుకుని బాధలు నన్ను పడతా, మాట అంటే మాత్రం పడలేను. కొట్టించుకోవడానికి ఇష్టపడతాడంటే ఎన్ని దెబ్బలైనా, మాట అంటే మాత్రం నేను తట్టుకోలేనన్నా. అంటే అది మరలా ఆయన జీవితంలో దాన్ని జీవించుకోవడానికి మనశ్శాంతి లేకపోయింది. ఎందుకు ఇవన్నీ నేను చెప్తానంటే, వ్యర్థమైనవి మనలో ఉంటే తీసేయడానికి కష్టంగానే ఉంటుంది, కానీ అయినను మనం దాన్ని విడిచిపెట్టేది కాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వ్యర్థమైనవి మనలో ఉండకుండా సంపూర్ణంగా మనం వాటిని తీసివేసుకుందాము కాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి 119వ కీర్తన 37వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. ఒక్కసారి చదవండి. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము. చూడండి ఎక్కడ బ్రతకాలని, యేసయ్య మార్గంలో బ్రతకడానికి. నాయనా ఇంతకాలం అంకర బ్రతుకులు బ్రతికను క్షమించయ్యా, వ్యర్థమైన జీవితం జీవించదని క్షమించు అయ్యో, పట్టుకుడు కొరకు పాపం చేసిందని క్షమించు. అయితే ఈ రోజు నుంచి అయినా ఇక వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివేయి, నా మనసును తిప్పివేయండి. విషం మనిషి క్యాసెట్ అవుతుంది, మేసల గౌరవ ఆయనంటే ఏ మనిషిని చూసినా ఆ మనిషిని చంపేయాలనే ఆలోచనతో, పాపం చేయాలనే పిచ్చితో తిరిగేవాడు. మనిషిని చూసిన వెంటనే ఇక వెంబడించి తిరిగేవాడు. ఎప్పుడైతే ఆ మేసల గొరవప్రియ విషం విరిగిపోయిందో అప్పటి నుండి ప్రతి కుటుంబాన్ని చూస్తుంటే వీళ్ళు నా అక్కలు, వీరు నా చెల్లెళ్ళు, వీరు నా బంధువులు, వీరు నా పెద్దమ్మలు, నా పిల్లలు అని అప్పుడు అర్థమైందంట. అయ్యో, మరి అప్పటిదాకా ఏమైపోయింది? అప్పటిదాకా విషం ఆయన జీవితంలో ఉంది కనుక ఆ విషం మనిషి మింగాలని తప్పంతో పెట్టింది. వ్యర్థమైన విషం అంతా ఆయన శరీరంలోంచి దేవుడు కొట్టేశాడు. అప్పుడు మనిషి మంచిగా బ్రతకడం నేర్చుకున్నాడు. నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనలో వ్యర్థమైనవి చూడకుండా మన కళ్ళను మనమే తిప్పుకోవడం కాక. ఆమేన్. మనమే చూడకూడదు. మనమే కొన్ని దేవుడు తీసేసి ఉంటాయి, కొన్ని మనమే జాగ్రత్త పడి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చిన్న కాలం ఉందండి, మీకు అర్థమవుతుందని చెప్తాను. చూడండి నా వైపు ఒకసారి. అక్క, ఇక చిన్న కాలం ఉంది. ఈ కాలం మన కళ్ళ ముందు కనబడింది. ప్రభువా నన్ను ఈ కాలం దాటించయ్యా అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? ఒక గుడ్డోడా అంటాడా? ఒక నీ కళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు వారికి ఒక అడిగేస్తే కాళ్ళు దాటుగా దాటు అంటాడు. నువ్వు సడన్గా బండి మీద వెళ్తున్నావు, ఒక తెలియకుండా ఒక చిన్న ప్రమాదం వచ్చి పడింది. అప్పుడు ఖచ్చితంగా 100% నేను చెప్పగలను, దేవుడు ఖచ్చితంగా మనం తప్పిస్తాడు. ఎందుకంటే అది తెలియకుండా వచ్చేది కనుక. అదే ఇప్పుడు మన ఎదుటి సమస్య ఉంది, దాన్ని నువ్వు దాటకుండా, దాన్ని తప్పించుకోకుండా ఆ దేవుడు కూడా చూసుకున్నట్టుగా ఉండాలి అనుకో. దేవుడి మీద నీకు ఏం ప్రయోజనం? దేవుడు మనకు కళ్ళు ఇచ్చినందుకు చూడడానికే కదా, రోజు ఇచ్చినందుకు అన్నీ మాట్లాడటానికా? దేవుని స్తుతించడానికి. అలాగని ఈ నోటితో అబద్ధాలు, బూతులు, దేవుడికి అయిష్టమైన కార్యాలను మాట్లాడుతుంది. దేవుడు ఎలా ఇష్టపడతాడు? అందుకే వ్యర్థమైనవి మన నోట రాకుండా, కపటమైన బుద్ధి మనలో కలగకుండా, అపవిత్రమైన జీవితం మనలో ఉండకుండా ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించబడుతుము గాక. ఆమేన్, ఆమేన్. నీలో నాలో ఫలాలు ఫలించే చెట్టుగా, ఫలాలుగా మనము ఈ భూమి మీద మార్చబడుతుము గాక. అంజూరపు చెట్టు ఆకులు మాత్రమే ఉన్నాయి, ఫలాలు ఫలించలేకపోవడానికి కారణం ఒకటి, వాక్యాన్ని ధ్యానించలేకపోవడం.
2 సహవాసం, 3 చెప్పండి 3 వ్యర్థమైన వాటిని తీసివేసుకోవాలి. అప్పుడు మనం ఫలిస్తాం. సంఘంలో ఉన్న ఒక చెట్టుగా ఉన్న నీకు ఫలించలేకపోవడానికి ఒకవేళ ఈ 3 ఒక కారణంగా ఉంటే, ప్రభువా ఈ 3 నుంచి నన్ను విడిపించయ్యాని అందరు లేచి నిలబడి, ఒక్క నిమిషం అందరు లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం